నాగేశ్వర సార్ నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం. చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏను బలపరచండి అని చెప్పి వాళ్ళు అడిగారట. దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలే మా ముఖ్యం కాబట్టి, సో ఒకరికొకరు కలిసే విధంగా వాళ్ళు చర్చలు జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జగన్కు వ్యతిరేక పవనాలు ఉన్నట్లు అమిత్ షా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడుతో అన్నది ఒక వార్త సార్. నిజంగా అమిత్ షా అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? ఒకవైపు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు టీడీపీతో కలిస్తే సత్సంబంధాలను ఎట్లా అనగలం? అది పరోక్షంగా ఏ సత్సంబంధాలున్నా ప్రత్యక్షంగా టీడీపీతో కలిసామంటే జగన్ వ్యతిరేక శిబిరంలో ఉన్నట్లే కదా బీజేపీ. అందువల్ల ఎన్నికల సమయంలో సత్సంబంధాలు అనేది ఉండవు. ఎన్నికల సమయంలో నువ్వు ఆ శిబిరంలో ఉన్నావా, ఈ శిబిరంలో ఉన్నావా అన్నదే ఆ ఘట్టన ఉన్నావా లేదా ఈ ఘట్టన ఉన్నావా అన్నది పాయింట్. సో అందులో దేశ ప్రయోజనాల కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలిసేది ఉంటే అసలు ఎందుకు విడిపోయారన్న ప్రశ్న వస్తుంది. విడిపోయినప్పుడు తర్వాత ఏ కారణాల చేత విడిపోయారు, ఇప్పుడు ఆ కారణాలు వర్తిస్తాయా లేదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది కదా. అందువల్ల ఇప్పుడు జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే అంచనాకు బీజేపీ వస్తే తెలుగుదేశంతో కలవడం వల్ల ఆ ప్రయోజనాలు పొందాలన్నది ఆశ. అందువల్ల జగన్ వ్యతిరేక పవనాలు ఏ మేరకు ఉన్నాయా లేదా అన్న కన్నా బీజేపీ ఎందుకు టీడీపీతో కలుస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, టీడీపీ జనసేన ఇంకోవైపు ఉంటే బీజేపీకి అడ్రస్ కూడా ఉండదు. మళ్ళీ 1% లోపే, నోటా లోపే ఉంటుంది. సో అందువల్ల బీజేపీ భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా బలపడాలి తర్వాత సంగతి. వర్తమానంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది కనుక దాని నుంచి బయటపడాలి అనే లక్ష్యంతో కలుస్తున్నటువంటి చేస్తున్న పద్ధతి. గతంలో అమిత్ షా అన్నాడు, చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసే ఉంటాయి అని గట్టిగా మాట్లాడారు. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈ తలుపులు ఇట్లా మూయరు, అసలు తలుపులే ఉండవు మూసడానికి అని. సో అది ఈరోజు మరోసారి నిజమైంది కదా. సో చంద్రబాబు నాయుడు విడిపోయిన సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తలుపులు మూసే ఉంటాయంటే స్పష్టంగా అన్నాను నేను. అసలు తలుపులు ఉండవు, అసలు తెరవడం మూయడం తర్వాత సంగతి. రాజకీయ పార్టీల కార్యాలయాలకు తలుపులే ఉండవు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. సో ఆ రకమైన రాజకీయాలు. దీనికి మళ్ళీ దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పాలి కదా టీడీపీ బీజేపీతో. రాష్ట్ర ప్రయోజనాలకు ఏ రకంగా విడిపోతుంది? 2019కి ముందు ఎందుకు విడిపోయారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదని విడిపోయారు. ప్రత్యేక హోదా ఇచ్చారా? ప్రత్యేక ప్యాకేజీకు చట్టబద్ధత లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, ఇది పాచిపోయిన లడ్డు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డు అయినా మిగిలిందా? పోలవరం పూర్తయిందా? జగన్మోహన్ రెడ్డికి సహకారాన్ని ఇవ్వలేదా? విభజన కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వచ్చిందా? విజయవాడ విశాఖ మెట్రోకి సహకారం వచ్చిందా? అమరావతి రాజధానికి కేంద్రం ఏం చేసింది? అసలు కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టలేదా? ఏ విషయంలో బీజేపీ పైన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఇప్పటికీ పరిస్థితులు ఏం మారింది? దీనిపైన ప్రజలకు చెప్పకుండా దేశ ప్రయోజనాల కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తున్నామంటే, మీరు విడిపోయినప్పుడు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలే, మీరు కలిసినప్పుడు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలే. అందువల్ల ఇందులో మీ రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు. చాలా నిస్వార్థపరుడు, అసలు దేశం కోసం, ధర్మం కోసమే రాజకీయాలు జరుగుతున్నాయి అని నమ్మాల మనల్ని. చంద్రబాబు నాయుడిని ఎన్ని విమర్శలు చేశారు టీడీపీ, బీజేపీని టీడీపీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేశారు. ధర్మ పోరాట దీక్షలు ఎక్కడ పోయాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుటుంబం పైన కూడా విమర్శలు ఎక్కడ పోయాయి? సో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సౌహార్దత ఎక్కడ పోయింది? అందువల్ల ఓపెన్గా చెప్పండి, మా రాజకీయ ప్రయోజనాల కొరకు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవటానికి మోడీ అండ కావాలని కలుస్తున్నా అని వీళ్ళు చెప్పాలి. ఏమాగా ఉన్న 2, 3 సీట్లు మిగిలాలంటే టీడీపీతో ఉండాలి కావాలి అంటే, లేకపోతే మా అడ్రస్ నోటా కన్నా దరిద్రంగా ఉంటుంది. అందువల్ల మా భయం మాకు, ఏదో కొంత 1, 2 రాకపోతే ఇట్లా అని మేము కలుస్తున్నామని బీజేపీ చెప్పాలి. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు కదా. మధ్యలో దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా లేవా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. అల్టిమేట్గా అది ప్రజాక్షేత్రంలో తేలుతుంది. నిజంగానే జగన్ వ్యతిరేక పవనాలు ఉన్నాయా? ఉంటే ఆ వ్యతిరేక పవనాలు ఎంత మేరకు జగన్ను అధికారం నుంచి తీసేయగలదు? అసలు బీజేపీ వ్యతిరేక పవనాలు ఆంధ్రప్రదేశ్లో లేవా? సో ఓన్లీ జగన్ వ్యతిరేక పవనాలే ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో తేలుతాయి.
అల్టిమేట్గా రాజకీయ ప్రయోజనాలే తప్ప ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవని స్పష్టంగా అర్థమవుతుంది కదా. రైట్ సార్, మొత్తం రాజకీయ ప్రయోజనాలే, పైకి మాత్రం దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఉన్నారు. కానీ మాకు సహకరించండి, ఎన్డీఏను బలపరచండి అని చెప్పి భారతీయ